ఋతు గ్రంథం 1వ అధ్యాయం. న్యాయాధిపతులు ఏలిన దినాల్లో ఆ దేశంలో ఏం కలిగింది? కరువు. రైట్ ఆన్సర్. ఆ దేశంలో ఒక మనుషుడు తన పిల్లలను భార్యను వెంట పెట్టుకొని కాపురం ఉండటకై దేశం వెళ్ళాడు. ఏ దేశం వెళ్ళాడు? మోయాబు దేశం. ఆ మనుషుడి పేరేంటి? ఆ దేశంలోంచి బయలుదేరాడు కదా పిల్లల ఫ్యామిలీని తీసుకుని. ఆ మనుషుడి పేరేంటి? ఎలీమెలెకు. అతని భార్య పేరేంటి? నయోమి. ఇప్పుడు నయోమి ఆమె వెళ్ళింది కదా, అతని 2 కుమారుల పేర్లేంటి? మల్హోను, కిలియోను. మల్గోనా? మల్హోను, కిలియోను. కిలియోను. మహలోను, కిలియోను. అసలు వారు ఏ ప్రాంతం వారు? ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఉంది కదా, బెత్లెహేంలో. బెత్లెహేం. యోధా బెత్లెహేం. ఓకే. యోధా బెత్లెహేం. ఆ మనుషుడు నయోమి కుమారులు ఏ దేశం స్త్రీని పెళ్లి చేసుకున్నారు? మోయాబ్ దేశం. ఆ కోడలు 2 పేర్లు ఏంటి? ఆర్పా, రూతు. మోయాబ్ దేశంలో ఎన్ని సంవత్సరాలు కాపురం ఉన్నారు వాళ్ళు? 10 సంవత్సరాలు. నయోమి తన భర్తను కుమారులను చనిపోయిన తర్వాత వేరొక ప్రాంతం వెళ్తుండగా మార్గ మధ్యలో తన కోడలతో తిరిగి వెళ్ళిపోమని చెప్పింది. ఆ సందర్భం ఎక్కడికి వెళ్ళిపోమని చెప్పింది? వాళ్ళ తల్లిదండ్రులు. నయోమి 2 కోడలను కొన్ని ఆశీర్వాదాలు చెప్పి లేక ఆశీర్వదించి వారిద్దరిని ఏమి చేసింది? ఏదో చేసింది. అక్కడ ఏం చేసింది? అక్కడ ఏమంది? ముద్దు పెట్టుకుంది. రైట్. వాళ్ళు ఏం చేశారు? వెలిగెత్తి ఏడ్చారు. నయోమి నాతో రావద్దు, ఇక నాకు మగపిల్లలు లేరు కదా, ఇక పుట్టరు, తిరిగి వెళ్ళిపోండి అంటూ ఒక మంచి పేరుతో పిలిచింది. ఆ పేరేంటి? కోడల్ని. కుమార్తెలారా. పెళ్ళిళ్ళు చేసుకోకుండా అలాగే ఉంటే నా దగ్గర ఉంటే యెహోవా ఏం చేస్తాడు, నన్ను ఏం చేస్తాడని చెప్పింది నయోమి. లేకపోతే నాకు ఏమవుతాడు? దూరమయ్యాడు. నాకు దూరమయ్యాడు. ఓకే. తర్వాత విరోధియా? విరోధి. ఆ తర్వాత వారిద్దరు ఎలిగెత్తి ఏడ్చారు కదా, ఏడ్చిన అత్తను వార్ప ఏం చేసింది? రూత్ ఏం చేసింది? ఏడ్చింది. వెళ్ళిపోయింది. రూతు అత్తతోటి వచ్చింది. వార్ప ముద్దు పెట్టుకుని అత్తని ఇంటికి వెళ్ళిపోయింది. రూతు ఎలుగెత్తి ఏడ్చి అత్తతో వెళ్ళింది. హత్తుకుంది.